పేరు? నా పేరు జి ప్రసాద్, వెస్ట్ గోదావరి నల్లజర్ల. ఓకే, మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు కూటమి. ఎందుకంటే ఇవాళ గతం కన్నా నిన్న ప్రతి విషయం ఒకటి కాదు, ప్రతి పథకంలో కూడా సంథింగ్ స్పెషల్. అందరికీ అన్ని వర్గాలకు కూడా అన్ని రకాలు కూడా ఇవాళ సహాయం జరుగుతుంది. ప్రజల్లో కూడా మంచి పేరుంది. మరి రోజా గారు సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేశారని చెప్పి మండిపడుతున్నారు కదండి. అయితే ఎలా ఉన్నాయంటే రాజకీయాల్లో క్రీడలు ఉంటాయి కొన్ని. ఆ రాజకీయ క్రీడల్లో రకరకాలు మాట్లాడతారు. వాస్తవం తీసుకోవాలి, అవాస్తవం పక్కన పెట్టాలి. తప్పుడు హామీలతో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అని అంటున్నారు కదా. ప్రజలకు తెలుసండి ఏం చేస్తున్నారు ఏంటని, ప్రజలకు తెలుసు. ఎవరో ఇది అనక్కర్లా. పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు నమోదు చేయాలి, సంపదని సృష్టిస్తామని చెప్పి ఆంధ్రాని అమ్మేయాలని చూస్తున్నారు అని అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది ఇవాళ చాలా వెరీ క్లియర్గా, ఆయన సినిమా నటుడు కాదు, రియల్ నటుడు, రియల్ హీరో. ఎందుకంటే ప్రజా సమస్యల మీద మామూలుగా మాట్లాడటం వేరు, ప్రజా సమస్యలు తీర్చడానికి స్వయంగా వెళ్ళటం వేరు. ఇవాళ ప్రజా సమస్యలు తీర్చడానికి గిరిజన ప్రాంతంలో ఎవరు ఎలాంటి సాహసం చేసి ఎక్కడ ఒక చిట్టడుల్లో కూడా ఖాళీ నడకతో చెప్పులు లేకుండా నడిచెళ్ళే మహానుభావుడు వాళ్ళకి ఈ రోజు కూడా అనేక రకాల అడగకుండా సాయం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మీద అబాండాలంటే తప్పు. అలాగే మరి పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? ఇక్కడ ఇది ఏంటంటే మంచి ప్రభుత్వం అన్నారు, నిజంగా మంచి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి పోల్చడం అనేది అనవసరం. ఏం చెప్తారండి? అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్న ప్రతిదీ మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా అండి, ఎలా అనిపిస్తుంది? 5 ఏళ్ల పరిపాలనలో సంవత్సరానికి కంప్లీట్ అయ్యింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఖచ్చితంగా వేచి చూద్దాం. మరి రీసెంట్గా మనం చూసుకుంటే మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా అండి. నేను ఏ తప్పు చేయకుండా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు కదా. తప్పు చేసిన వారు ఎప్పటికైనా ఖచ్చితంగా బుక్ అవుతారు. ఇవాళ అదే జరుగుతుంది, ఎప్పుడైనా జరుగుతుంది. సత్యమేవ జయతే. అంటే ఈ ప్రభుత్వంలో అసలు పాలన అనేదే లేకుండా, పరిపాలన అనేదే లేకుండా రెడ్ బుక్ని అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అని అంటున్నారు కదా. ఇక్కడ ఒకే ఒక విషయం అండి, దీన్ని ప్రతి విషయాన్ని కూడా వక్ర మార్గం కాదు సక్రమ మార్గం చూస్తే చక్కగా కనపడుతుంది. మనం చూసే కళ్ళను బట్టి, మనం ఆలోచన బట్టి ఉంటుంది. అంటే మీరు ఇక్కడికి వచ్చారు కదా అండి, అంటే ఈ మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఏదైనా సమస్యతో వచ్చారా? యాక్చువల్గానమ్మా మన మంచి ప్రభుత్వం ఇది, ముంచే ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వం అనేటప్పటికి ఎందుకంటే ఎవరిని కోల్చదు. కానీ ఒక చిన్న దురదృష్టంగా సంఘటన జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, అదేవిధంగా కూటమికి ఎంతో సహకారం చేసిన వ్యక్తులు. ఈరోజు చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాట్లు ఏంటంటే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న చాలా కీలకమైన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య సహాయకులు 1000 మందిని తొలగించారమ్మా. అది చిన్న మిస్టేక్ వల్ల జరిగింది. అది కూడా ప్రభుత్వ తప్పిదం మాత్రం కాదు, కానీ అధికారుల వల్ల జరిగిన పొరపాటు. అది కూడా అధికారులు ఆ తప్పు తెలుసుకుని తిరిగి మళ్ళీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం చేస్తున్న ప్రయత్నాలు. అదే విషయం మీద ప్రభుత్వాన్ని కలిసి చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేదంటే లోకేష్ గారు కానివ్వండి, వారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఆరోగ్య సహాయకులు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్స్ 1000 మందికి కూడా మళ్ళీ ఉద్యోగాలు రావడం కన్ఫర్మ్. 9 నెలలు తీసి అది కొన్ని అవాంతరాలు లాగింది. ఖచ్చితంగా మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. మేమంతా వచ్చి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, అదే లోకేష్ గారికి కూడా వచ్చి ధన్యవాదాలు తెలిపే రోజు త్వరలో వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? చెప్పాను కదమ్మా, మంచి ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా అందరికి ఉపయోగపడే ప్రభుత్వం. ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళలో వీళ్ళు రాజకీయాలు లేవమ్మా, అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి.